ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు ఇయాల వారి విందు ఒక్కొక్క నాటి ముందు పోయింది చింతపండు పులుసు అంతా పోయింది. చింతపండ ఎందుకు? ఎందుకా ఇంకెందుకు పులుసులో వేయడానికి. అయితే నేను పోస్తాను. అయ్యో చీ 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 చీ. టవల్ 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 ఎక్కడుంది? ఇక్కడ కింద ఉంది. చింతపండు పోస్తాను. చీచి ఏం చంద్ర ఇది? అంత ఒలికిపోయిందా? ఎక్కడ? నా నెత్తిన. ఓ సారీ సారీ. పెద్ద సారీ. ఇక్కడనా? చిత్తూరు చింతపండు. ఇదిగో నీకు వేళ కోళంగా ఉంది, నేనేం చేయను? ఇది కూడా నేను చెప్పాలా? బాత్రూమ్కి వెళ్ళి డ్రెస్ అంతా విప్పి స్నానం చేయి. అయ్యో ఈ బాత్రూంలోనా? దీనికి తలుపు లేదే. డోంట్ వరీ, నేను కళ్ళు మూసుకుంటాను. అదే అలా బిజినెస్ కూర్చుంటే మరి వంట ఎవరు చేస్తారు? అయ్యో వంట చేయడం నాకు తెలీదు, తినడం మాత్రమే తెలుసు. నేను చెప్తా గానీ స్టవ్ పక్కన వంట పుస్తకం ఉంది, అదిలా తీసురా. ఇదేనా? ఏమైంది? ఏం లేదు, ఇలా ఇవ్వు. నువ్వు వెళ్ళు, చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పింది జాగ్రత్తగా వించేయి. స్టవ్ ముందు సాసర్లో మసాలా పొడి ఉంది, అది కూరలో వేసి కలుపు. ఇప్పుడు గిన్నెలో వంకాయలు అరటికాయలు తరిగి పెట్టాను, అవి కొంచెం కూరలో వేసి. నీళ్లతో వేయచ్చా? అబ్బా ముక్కలే వేసాను. ఏదైనా మిగిలింటే చింతపండు పులుసు దాంట్లో పోసేయి. చింతపండు వేయనా? వేసేయి. కదలొద్దు. చేతిలో రివాల్వర్ ఏమైనా ఉందా? ఉంది. అలాగే ఉండు, ఒక్క క్షణం వచ్చేస్తున్నా. అలాగే ఉండు, కదలొద్దు. ఏం చేస్తున్నావు నువ్వు? ఓ చంద్రం, నేను ఈ బొమ్మకి ఇస్తున్నాను. బొమ్మ రెడీ. ఓ జీసస్, ఇదిగో నాకు కోపం వచ్చిందంటే. సరే, ఎలా నిలబడాలో చెప్పు. ఇంతకు ముందు నువ్వు ఎలా నిలబడి వాయించావో అలాగే నిలబడి వాయించు. ఇలా కదలొద్దు. కదలకుండా వాయించడం ఎలా? ఇదిగో నేను నిన్ను ఓకే ఓకే వాయించు. రెడీ. అయ్యో నాన్సీ, చేతులు నొప్పి పెడుతున్నాయి. చాలా చాలు చాలు, అయిపోయింది. బ్యూటిఫుల్. నీ బొమ్మ. నా బొమ్మ వేసావా? ఇదిగో. అది సరిగాని నేను ఇంకో మంచి ఐడియా ఇస్తాను. నీ బొమ్మవే. సర్లే, చాలా సార్లు వేశాను. అలా కాదు, నేను నిన్ను వర్ణిస్తాను, అలాగే వెయ్యి. నువ్వు వర్ణిస్తావా? ఎలా? ఎలా? ఏమిటి ఇదా వర్ణన?
ఏమిటి ఇంత నీ పాటతో నా కూరంతా మార్చేసావు. ఒక పాటతోనే ఇలా కూర మాడిపోతే ఒక్కొక్కరు ఎన్ని పాటలు పాడతారు. చాలే వేళకోళం, నాకు ఆకలేస్తుంది. నాకు మాత్రం ఆకలి లేదంటే ఇప్పుడు చంటి వస్తాడు. ఒక పని చేద్దాం. ఏ కోపడకు, హోటల్కి వెళ్దాం. నాన్సీ, ఏ హోటల్ కొద్దు, ఎక్కడికొద్దు, నేను ఇప్పుడే బజార్కి వెళ్ళేసి వస్తాను. బజార్కి ఎందుకు నాన్సీ? అబ్బా నాన్సీ, చెప్తే నువ్వు కుర్రాడిని హోటల్ పంపించి అక్కడి నుంచి భోజనం తెప్పిస్తాను. హోటల్ కొద్దు, ఏం వద్దు, నేను ఇప్పుడు వెళ్ళి ఫ్రెష్ గా కూరగాయలు తీసుకొస్తాను. అయితే నేను కూడా ఫ్రెష్ గా ఒక పాట తయారు చేస్తాను. ఇదిగో చూడు, 5 minutes వచ్చేస్తానే. రండి మరమ్మా. బాబు చంద్రం, రండి అన్నయ్య గారు, రండి. అమ్మా దా. ఎంత కమ్మటి వాసన వస్తుందో. కమ్మటి వాసన? వంటోడు కొత్త ఏంది? ఏదో వాసన వస్తుంది. అబ్బే కాదండి, మా బాబు చంద్రం, వాడు చేశాడు. అయితే సరే. నమస్కారం అబ్బాయా. కూర్చో అమ్మాయి. నాన్సీ? నాన్సీ కాదు, సులోచన మా అమ్మాయి. ఆదిశేష అన్నయ్య గారి గురించి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా. నెల్లూరులో బోల్డ్ అని మిల్లులు, గూడూరులో మైకాగల్లు. అవన్నీ ఇప్పుడు ఎందుకులే అమ్మా. సరే, అసలు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏందే ఏమా, నువ్వేం చెప్పలేదా? ఏంట్రా మరి, ఏం తెలియనట్టు మాట్లాడతావు? చంటొచ్చేం చెప్పలేదు. పోలే, చెప్పకపోతే పోయాడు. ముందు మీరిద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని అరమరికి వెళ్ళకుండా మాట్లాడుకోండి. అంతే కదా అన్నయ్య గారు? అంతే కదా. ఈ కాలానికి తగ్గట్టు ఆళ్ళని వదిలిపెట్టాలి. వాళ్ళు మాట్లాడుకుంటారు, మనతో పోదాం పద. పదండి, మాట్లాడుకో. ఏమండి, ఏం మాట్లాడవయ్యా, ఆ మాత్రం తెలీదా? మాట్లాడు బాబు, మాట్లాడు. ఎవరున్నారు ఇక్కడ? మీరెవరు? సులోచన. ఓ, నేను చంద్రం. అసలు మీరు ఎందుకు? మీకు చూపు లేదా? లేదు. బాధపడకండి, పైన దేవుడున్నాడు. ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపం అని మా నాన్నగారు చెప్తుంటారు. ఏ పాపం చేశానో ఇలా పుట్టించాడు దేవుడు. సరే, మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాకు సిగ్గుగా ఉంది. ఏ? నన్ను మీకిచ్చి పెళ్లి చేస్తారట. పెళ్ళా? మా పిన్ని ఎవరు? నా దగ్గర ఎవరు చెప్పనే లేదే ఈ విషయం. అయ్యో, ఉండమ్మా, నాకు విషయం ముందే తెలిసి ఉంటే ఇలా జరిగి ఉండదు. సారీ. ఏమండి, నేను మీకు నచ్చలేదా? అది కాదమ్మా, మనం ఇద్దరం పెళ్లి చేసుకుంటే కాపురం చేయం. నాకు కనిపించదు, నీకు కనిపించదు, దాగుడు మూతలు ఆడుకుంటాం. అయ్యో, నాకు ఇదంతా చెప్పనే లేదే. తెలుసుంటే నేను ఒప్పుకునేదాన్ని కాదే. నీ వయసు ఎంత? 15. ఏందబ్బాయా నన్ను పిలిచినా? రండి. ఏమండి, మీకు మనసు అంటుందా? ఏంది చెల్లమ్మా, ఏదేదో అంటాడు. బాబు చంద్రం, ఏంటమ్మా, ఏమైంది? ఉండు, నీ ఎత్తు కూడా నాకు తెలుసు. ఆదిశేషయ్య గారు, మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది. నో, మీకోసం కాదు. ఇదిగో, ఈ అమ్మాయిని తలుచుకుంటే నిజంగానే జాలేస్తుంది. సులోచన, ఇది నా తప్పు కాదు. వీళ్ళంతా చేరి నన్ను మోసం చేస్తున్నారు. నేను నాన్సీ అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకోబోతున్నాను. ఈ మధ్య వీళ్ళంతా చేరి నాతో చెప్పకుండా మేమెవరిని మోసం చేయడం లేదు. చంటితో అన్ని విషయాలు మాట్లాడే ఏర్పాటు చేశాను.
చంటి ఎప్పుడు వాడు చంటి వాడికా పెళ్ళి పోమా సులోచన ఇది నా తప్పు కాదమ్మా అసలు ఈ విషయాలు ఏమి నాకు తెలీదు నన్ను క్షమించమ్మా ఈ పెళ్లి జరగదు ఏంటి చెల్లెమ్మా ఏంటి కదా ఏం లేదు సార్ ఇది నా తప్పు వీళ్ళ తప్పే నాతో ఏం చెప్పా చేయకుండా ఏర్పాట్లన్నీ చేశారు సులోచన నన్ను క్షమించమ్మా ఈ పెళ్లి జరగదు సార్ దయచేసి సులోచన తీసుకెళ్ళండి ఏంటి తీసుకెళ్ళాలా పదమ్మా అన్నయ్య గారు తొందరపడకండి నేను అబ్బాయితో అన్ని విషయాలు మాట్లాడతాను చాలేమ్మా జరిగిన అవమానం చాలమ్మా నా బిడ్డకి చూపు లేకపోవచ్చు కానీ దానికి మనసుంది దానికి పెళ్లి జరగకపోయినా నేను బాధపడను కానీ ఆ చూపు లేని కళ్ళల్లో కన్నీటి పొట్లు మాత్రం నేను చూడలేనమ్మా పదమ్మా పద అన్నయ్య గారు తొందరపడకండి నా మాట వినండి జాగ్రత్తమ్మా. నా మాట వినండి వెళ్ళకండి ఎవరు నువ్వు నేను నాన్సీని. నాన్సీ దీనికంతటికి ఇదే కారణం చూసారా నాన్సీ నాన్సీ ఆశేష గారు ఒక్క నిమిషం సులోచన నేను చెప్పానుగా నేను ఒక అమ్మాయిని పెళ్లి ఊరుకోండు నేను చెప్పానుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని అది ఈ అమ్మాయి నాన్సీ మంచి జుట్టు నువ్వు చూడగలవా? చూడగలను. నాన్సీ చంద్రం గారు నాన్సీ చాలా బాగుందండి. నాన్సీని పెళ్లి చేసుకోండి. నేను మీ పెళ్లికి వస్తాను. నాన్న నన్ను పెళ్లికి తీసుకొస్తావా? అలాగేనమ్మా చేతికి గాజులు వేసుకోలేదే? ఇక ముందు వేసుకుంటాను. పదమ్మా చంద్రం గారు వెళ్ళొస్తానండి.